నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ టెక్నికల్ గురు అండ్ స్పిరిచువల్ స్పీకర్ శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. హాయ్ శ్రీధర్ గారు, ఎలా ఉన్నారు? చాలా లాంగ్ టైం కానీ మీ దగ్గరికి మమ్మల్ని రప్పించుకున్నారు ఈరోజు. దానికి చాలా అద్భుతమైన రీజన్ కూడా ఉంది. అంటే రీజన్ అద్భుతమైందా కాదా అనేది పక్కన పెడితే ఈ రీజన్ వల్ల చాలా మంది హ్యాపీగా ఉన్నారు అండ్ ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక టైంలో దీని గురించి మనం చాలా అద్భుతంగా మాట్లాడుకునే వాళ్ళం. బికాస్ ఏదైనా చూడాలి, ఎక్కువ టాపిక్స్ కావాలి అంటే దీని ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కొంత ఎక్కువగా వస్తుంది అనుకునే వాళ్ళం. కానీ ఇదే ఏఐ వలన చాలా మంది సెలబ్రిటీస్ సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఏఐ అనేది ఇంత దారుణమైన పరిస్థితులకు లోనవుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఎలాంటి ప్రాబ్లం లేదు, కాకపోతే దాన్ని మనం యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి చేంజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ మధ్య మనం చూస్తే డీప్ ఫేక్స్, రకరకాల ప్రాబ్లమ్స్, సెలబ్రిటీస్ ఫొటోస్ని వీడియోస్ని మార్ఫింగ్ చేసి వాటి ద్వారా ఒక కేయాస్ గందరగోళం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ మధ్య వచ్చిన టెక్నాలజీస్లో అంటే ఏఐ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 years నుంచి ఆల్మోస్ట్ వాటి మోడల్స్ ట్రైనింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ జనరేషన్ మోడల్స్ వచ్చేటప్పటికి పిక్సెల్స్ అన్నీ కూడా చాలా ప్రిసైజ్గా, అంటే ఇది ఒరిజినల్లా ఇది ఫేక్ అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాం అనుకోండి. చిన్న ఎగ్జాంపుల్గా, సో ఫోరెన్సిక్ ల్యాబ్లో మాకు నియర్ బై పిక్సెల్స్ని అంటే ప్రతి వీడియోని కూడా ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు ఉన్నాయి, కంటి చుట్టూ పక్కన ఉండే పిక్సెల్స్ న్యాచురల్గా ఉన్నాయా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏదో కృత్రిమంగా జనరేట్ చేయబడ్డాయి అన్న విషయాన్ని అనలైజ్ చేయడానికి సంబంధించేసి మనకు కొన్ని టూల్స్ ఉంటాయి, ఫోరెన్సిక్ టూల్స్. సో ఈ పర్టికులర్ టూల్స్ అన్నీ కూడా అనలైజ్ చేయడానికి స్కోప్ లేనంతగా ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అంటే సహజంగా ఇంతకుముందు మేము చెప్పేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు తగ్గించి సిఐడికి నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏదన్నా కేసు వస్తే కనుక దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఐడెంటిఫై చేయడానికి పిక్సెల్లో కంపారిజన్ టూల్స్తో మనం చేయొచ్చు అన్న విషయాన్ని చెబుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వచ్చేటప్పటికి లేటెస్ట్ మోడల్స్లో దాన్ని ఐడెంటిఫై చేయడానికి స్కోప్ లేకుండా అంత అడ్వాన్స్డ్ టూల్స్, అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ వచ్చి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక శాంప్లింగ్ రేటు తీసుకుందాం. చిన్న ఎగ్జాంపుల్గా ఏంటంటే వీడియో చూసినప్పుడు హై క్వాలిటీకి పెంచుకుంటా వెళ్ళే కొద్దీ, అంటే రెజల్యూషన్ 4Kను 8K క్వాలిటీ పెంచుకుంటా వెళ్ళే కొద్దీ అది న్యాచురల్గా ఉందా లేకపోతే ఆర్టిఫిషియల్గా ఉందా అన్న విషయం తెలిసిపోతుంది. సో గతంలో వచ్చేటప్పటికే తక్కువ రెజల్యూషన్లో ఏఐ ప్రొడ్యూస్ చేసేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక చిరంజీవిదో బాలకృష్ణదో ఒక డీప్ ఫేక్ నేను తయారు చేయాలనుకుంటున్నాను అనుకోండి. తయారు చేయాలనుకున్నప్పుడు సో దాన్ని అవుట్పుట్ ఎంత ఉండేదంటే కనుక మహా అయితే కనుక 720pనో ఇంకా గట్టిగా ఇంకా అల్టిమేట్ మోడల్ అనుకుంటే 1080pనో ఉండేది. ఇప్పుడు 4K క్వాలిటీలో ప్లస్ అన్ని పిక్సెల్స్ కూడా రెండరింగ్ వచ్చేటప్పటికి దాన్ని ఎంత జూమ్ చేసినా కూడా, ఉదాహరణకి నేను అనలైజ్ చేయడం కోసం జూమ్ చేసి చూసినా కూడా ఏ మాత్రమూ కూడా డిఫరెన్స్ లేకుండా ఉండేలాగా ఒక అల్టిమేట్ టూల్స్ వచ్చి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటి, అడ్వాన్స్డ్ కెమెరాస్ ఒక నార్మల్ ఒక మనిషిని ఒక పెళ్లిలోనో ఏదో సందర్భంలోనో లేకపోతే ఎక్కడో ఈవెంట్లోనో ఒక మనిషిని హైయెస్ట్ కెమెరాతో క్వాలిటీతో ఒరిజినల్ వీడియో తీసాం అనుకోండి. ఆ ఒరిజినల్ వీడియోలో ఎంత డీటెయిల్ అయితే ఉంటుందో సేమ్ అంతే డీటెయిల్ వచ్చేటప్పటికే ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది. అబ్బా, కానీ దీనివల్ల సార్ ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ రీసెంట్గా చూస్తే చిరంజీవి గారు ఆయన కూడా దీనికి బాధితులు అయ్యారు. అండ్ బాలీవుడ్ లో చూస్తే అక్షయ్ కుమార్ గారు కానివ్వండి, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ లాంటి సెలబ్రిటీస్ ఎంతో మంది దీని నుంచి ప్రాబ్లం ఫేస్ అయిందని చెప్పేసి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ అసలు ఎవరైతే వీళ్ళ ఫేక్ వీడియోస్ చేస్తున్నారో, ఫేక్ ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారో వీళ్ళని పట్టుకోవడం పాసిబుల్ అవ్వదా? అసలు పాసిబుల్ కాదంటే ఏంటంటే చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి 4K క్వాలిటీలో ఒక వీడియో తయారు చేశాడు అనుకోండి. సో ఇప్పుడు నేనే తయారు చేశాను అనుకోండి ఒక సెలబ్రిటీ పేరు మీద చేస్తే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ హ్యాండ్లో అది హై క్వాలిటీలో ఉంది. అదే క్వాలిటీ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే కనుక ఆటోమేటిక్ అది ఫస్ట్ ఒరిజినల్లా ఫేక్ అన్నదాన్ని ఐడెంటిఫై చేయడం ఈజీగా అర్థమైంది. అదే నేనేం చేస్తున్నాను, ఒక 10 మందికి వాట్సాప్లోనో టెలిగ్రామ్లో షేర్ చేశాను. సో వాళ్ళు ఇంకో 10 మందికి షేర్ చేశారు. ఇదంతా జరిగి 1 month or 2 monthsకు ఎవరైతే సెలబ్రిటీ ఉంటారో వాళ్ళకే నా పేరు మీద ఒక ఫేక్ వీడియో సర్క్యులేషన్ అవుతున్న విషయం వాళ్ళకు 2 monthsకి అర్థమైంది. అప్పుడు వాళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేశారు. చేసినప్పుడు ఫస్ట్ ఒరిజినల్ ఫేక్ ఐడెంటిఫై చేద్దామంటే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే అప్పటికి ఏంటి, చేతులు మారటం వలన నేను మీరు ఇంకొకళ్ళకి ఇలా పంపించుకుంటూ వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే
ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కంప్రెషన్ ఆల్గారిథమ్స్ వలన వీడియోలో పిక్సెల్స్ అంతా పగిలిపోయేసి క్వాలిటీ తగ్గిపోతుంది. సో క్వాలిటీ తగ్గిపోయి ఫైనల్గా నెల తర్వాత కంప్లైంట్ చేసే టైంకి ఏ క్వాలిటీ ఉంది, నేను 4K క్వాలిటీ అనేది తయారు చేస్తే 360p క్వాలిటీ కూడా ఈక్వలెంట్గా లేదు, బ్లర్ అయిపోయేసి రకరకాలుగా ఉంది. వీడియో ఉంది కానీ దాంట్లో పిక్సెల్స్లో డీటెయిల్ లేదు. ఇప్పుడు వెళ్ళేసి కంప్లైంట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే ఛాలెంజ్ ఏంటంటే డిపార్ట్మెంట్ దగ్గర ఇది ఒరిజినల్ ఫేక్ అన్న విషయం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే కనుక ఎలాంటి డీటెయిల్ లేదు. సార్ అసలు నిజానికి పోలీసులు కూడా దీని మీద వర్క్ చేయాలి అంటే డిపార్ట్మెంట్ కూడా ఇది ఒక ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఎన్ని కేసెస్ అని తీసుకుంటారు, ఎన్నని వాటి మీద యాక్షన్ తీసుకుంటారు, ఎన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మీరు అన్నది చాలా కరెక్ట్ పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ తలుసుకుంటే ఇది సాధ్యం కాదా అని చెప్పేసి అని. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఇన్నిసార్లు ఒక 10 మంది 100 మంది షేర్లు చేసుకుంటా వెళ్ళిన తర్వాత సో 100వ వ్యక్తి దగ్గర నుంచి 100 వ్యక్తి దగ్గర పోలీస్ కేసు ఫైల్ అయింది. అతని దగ్గర నుంచి అసలు ఒరిజినల్గా ఎవరు తయారు చేశారు 100 మంది రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటా వచ్చి నన్ను పట్టుకోవాలి అనుకున్నారు చిన్న ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఏమైంది, ఈ 100 మందికి సంబంధించి లాస్ట్ 100వ పర్సన్నే నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అతను ఏం చెబుతాడు, ఒక టెలిగ్రామ్లో వచ్చిందంటాడు. ఆ టెలిగ్రామ్ అడ్మిన్కి వెళ్ళేసేసి నీకు ఎవరు పంపించారంటే కనుక ఫలానా యూజర్ పోస్ట్ చేసే అంటాడు. సో ఇలా చేసుకుంటూ వస్తే కనుక యూజర్ని పట్టుకున్నాం, అతను ఎక్కడ ఉంటాడో పట్టుకున్నాం. ఇలా అంతా చేసుకుంటూ వస్తే కనుక దాదాపు 1-2 నెలల పాటు ఇన్వెస్టిగేట్ చేస్తే మాత్రమే ఒరిజినల్ వ్యక్తి పట్టుబడతాడు. ఈ 1-2 నెలల టైంలో సహజంగా మీరు ఆంధ్ర తెలంగాణ దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో స్కిల్డ్ పర్సన్స్ వచ్చేటప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు. సో సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి సంబంధించి మహా అయితే 1-2 ఎస్ఐలు ఉంటారు. సో వీళ్ళు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి 2 నెలల పాటు కష్టపడుతుంటే ఇదే టైంలో వేరే విక్టిమ్స్ ఎవరు వచ్చి నాకు అమౌంట్ పోయినాయి యూపీఐ ద్వారా లేదా ఇంకోటి అని చెప్పేసి అని ఒకళ్ళు సంథింగ్ నన్ను హెరాస్ చేస్తూ ఉన్నారు వేరే పద్ధతులు అని చెప్పేసి ఒకళ్ళు ఇలాగా మళ్ళా కొన్ని 100 కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా. ఈ ఒక్క కేసే కాదు కదా పోలీస్ స్టేషన్లో ఉండేది. ఇప్పుడు ఈ పరిమితమైన పర్సనల్ ఈ పరిమితమైన పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు మిగతా కేసెస్ డీల్ చేయాలా లేకపోతే కానీ ఈ ఒక్క కేసును పట్టుకొని ఉండగలుగుతారా? అదే కదా, కష్టమే, చాలా కష్టం. సో సొల్యూషన్ ఏమి లేదు దీంట్లో. బేసికల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో వస్తున్న ఏఐ బేస్డ్ టూల్స్ అన్ని కూడా వీటిని అడ్డుకోవడానికి ఎలాంటి స్కోప్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ సార్ ఈ మార్ఫింగ్ చేయడం అనేది అంత ఈజీయా? అంటే ఒకప్పుడు అరౌండ్ 2017 ఆ టైంలో వచ్చేటప్పుడు కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉండేది. ఫస్ట్ నేను సిఐడికి ట్రైనింగ్ ఇస్తూ సో మనకి మొత్తం ఇదంతా మార్ఫింగ్ ఎలా చేయొచ్చు ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్గా చూపిస్తూ డెమాన్స్ట్రేషన్ చూపిస్తూ ఈ పర్టికులర్ టూల్స్లో ఇలా మార్ఫ్ చేయడానికి డీఫేక్ చేయడానికి స్కోప్ ఉంది. రేపు భవిష్యత్తులో దీని మీద చాలా కేసెస్ వస్తాయి అన్న విషయం 2017 జనవరి ఆ టైంలో నేను డెమాన్స్ట్రేషన్ చేశాను. 2017లో ఏ బేస్డ్గా లేదు, సేమ్ ఇది వచ్చేటప్పటికే డీఫేక్స్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఆ పేర్లు నేను చెప్పను కానీ ఆ సాఫ్ట్వేర్స్ ఉండేవి. అయితే అప్పుడేం కావాలి, చాలా హై ఎండ్ సిస్టమ్ కావాలి, 16 GB 32 GB ర్యామ్ ఉండాలి, ఒక 40,000 రూపాయల కాస్ట్ ఉండే గ్రాఫిక్ కార్డు, ఓన్లీ గ్రాఫిక్ కార్డు ఎంత ఉండే గ్రాఫిక్ కార్డు 40,000 ఉండాలి. అట్ ద సేమ్ టైం i7 ప్రాసెసర్ ఉండాలి. ఇంత కాన్ఫిగరేషన్ అంటే దాదాపు 1,00,000-1,50,000 వాల్యూ ఉండే కంప్యూటర్ ఉంటే బేసిక్ రిక్వైర్మెంట్ అది. అట్ ద సేమ్ టైం డీఫేక్ తయారు చేయాలంటే ఏం జరిగేది, ఎవరి ఫేస్ని అయితే మార్చాలో వాళ్ళతో ఒక 5 నిమిషాలు వీడియో కావాల్సి వచ్చేది. అలాగే ఎవరితో మార్చాలి అని చెప్పేసి ఉదాహరణకి ఒక మహిళకు సంబంధించి డీఫేక్ చేయాలని చెప్పేసి అనేది అనుకుంటే ఒరిజినల్ వీడియో మహిళకు సంబంధించి అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి ఏ కంటెంట్తో రీప్లేస్ చేయాలన్నదే ఇంకొక వీడియో. ఈ రెండు కలిసి సాఫ్ట్వేర్కి ఇన్పుట్గా ఇస్తే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఎవ్రీ మామూలు 30 frames per second అంటే సెకండ్ వీడియో తయారు కావాలంటే 30 frames కావాలంటే 30 ఫోటోలు, ఒక సెకండ్ వీడియో వస్తుందంటే కనుక 30 ఫోటోలు, ఈ 30 ఫోటోలు పక్క పక్కన పెడితే సెకండ్ వీడియో వస్తుంది. సో ఈ ఫోటోలన్నిటిని సపరేట్ చేస్తుంది. ఒక 5 నిమిషాలు వీడియో ఇస్తే సపరేట్ చేసినప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, సో దీంట్లో మహిళ మాట్లాడుతూ ఉన్నప్పుడు తల ఎలా తిప్పిందా ఎవ్రీథింగ్ అంతా కూడా అన్నింటినీ ఫోటో సపరేట్ చేస్తుంది. చేశాక వైర్ ఫ్రేమ్ అంటారు. వైర్ ఫ్రేమ్ అంటే కంటి చుట్టూ కూడా కళ్ళు ఎలా ఉన్నాయి, స్ట్రైట్ గా చూసినప్పుడు ఎలా ఉన్నాయి, పక్కకు తిప్పినప్పుడు ఎలా ఉన్నాయి, ఇదంతా కూడా కనుబొమ్మలతో సహా అది దాని చుట్టూ ఒక ఏరియా క్రియేట్ చేసుకుంటుంది. అలాగే నోసు చుట్టూ, మౌత్ చుట్టూ ఇలాగ మొత్తం కూడా ఏరియా అంతా కూడా క్రియేట్ చేసుకుంటుంది. క్రియేట్ చేసుకొని
ఈ మహిళకు సంబంధించి 5 నిమిషాల వీడియోకి ఈ మోడల్ అంతా తయారు చేసుకుంటుంది. అలాగే అవుట్పుట్కు సంబంధించేసి సేమ్ అట్లానే తయారు చేసుకుంటుంది. ఇదంతా కంప్లీట్ అయ్యేసి ఫైనల్గా ఈ మార్ఫింగ్ డీప్ ఫేక్ జరగాలి అంటే కనుక 6-7 గంటల పాటు కంప్యూటర్కి పని చెప్పేసేసి అలా వదిలేసేస్తే కనుక అది సిస్టమ్ అంతా ఓవర్ హీట్ అయిపోయేసి ఆ టైప్లో తయారవుతుంది ఫైనల్గా. సో ఇప్పుడు ఫైనల్గా అవుట్పుట్ వస్తుంది. ఎంత కష్టపడాలి? 1.5 lakh దాకా వాల్యూ ఉండే కంప్యూటర్ కావాలి. అట్ ద సేమ్ టైము ఇలాగా చాలా టైం కన్జ్యూము. ఎప్పుడు 2017లో. ఎప్పుడు తర్వాత 2021కి వచ్చేటప్పటికి మెషిన్ లెర్నింగ్ అల్గారిథం వచ్చింది MLలో. అప్పటికే సో సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంత అవసరం లేదు, చాలా ఫాస్ట్గా డీఫెక్ట్ తయారయ్యేలాగా వచ్చేసింది. అట్ ద సేమ్ టైం చెప్పాలంటే అంతకుముందు 95% యాక్యురసీ ఉండేది. అంటే ఇప్పుడు ఈ ఏరియా అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీఫేక్ ఎప్పుడు చూస్తే అంతకుముందు ఈ ఏరియా దగ్గర నుంచి నేను లైన్ గీస్తున్నట్లుగా గెడ్డం ఈ ఏరియా ఎంతవరకు తీసుకుంటుంది. సో చిన్న కింద భాగం కానీ ఇలాంటివంతా తీసుకోదు. సో ఈ ఏరియా వరకు తీసుకొని దాన్ని రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు ఆ అవుట్పుట్ వీడియో చూస్తే ఇక్కడికి మధ్య డిఫరెన్స్ కొద్దిగా చిన్న పిక్సెల్స్ అలా బ్లర్ అవుతున్నట్లు ఆ టైప్లో కనపడతా ఉండేది. సో దాంతో అర్థమైపోయేది ఇదేదో సంథింగ్ మ్యానిపులేట్ చేయబడిన వీడియో అని. ఇప్పుడు 2021కి వచ్చేటప్పటికి ఈ డిఫరెన్స్ లేదు, కలిసిపోయింది. ఇది ఒరిజినల్ వీడియో లాగా అనిపించింది. 98% యాక్యురసీకి వచ్చింది. ఇప్పుడు 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇది 100% ఈ మనిషే ఈ వీడియోలో ఉన్నారని చెప్పేసి అంత న్యాచురల్గా వచ్చేలాగా, అది కూడా వీడియో అవసరంలా ఇప్పుడు ఒక చిన్న ప్రొఫైల్ పిక్ ఏ వాట్సాప్లోనే పెట్టుకున్న ప్రొఫైల్ పిక్ ఈ సాఫ్ట్వేర్కి ఇచ్చేసేస్తే కనుక ఆ పిక్ని బేస్ చేసుకొని చిరంజీవో లేకపోతే బాలకృష్ణనో లేకపోతే కనుక మహిళ ఎవరొకళ్ళు నిజంగానే ఈ వీడియోలో ఉన్నారని చెప్పేసి అనేదంతగా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. టెక్నాలజీ డెవలప్ అయిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఇలాంటి అశ్లీలమైన వీడియోలు చూస్తున్నామని చెప్పేసి బాధపడాలా? బికాస్ రీసెంట్ టైంలో ధనుష్ అండ్ రష్మిక మూవీ ఒకటి వచ్చినప్పుడు అది చాలా న్యాచురల్గా ఎదురుగా నాగార్జున గారు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళిద్దరూ స్టేజ్ పైన వెనకాల బ్యాక్గ్రౌండ్లో నుంచొని ఉంటారు. అదేంటి వీళ్ళిద్దరూ జస్ట్ ఏదో ఆ మూవీ గురించి చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు, కానీ అక్కడ ఎలా వాళ్ళు లిప్ కిస్ ఇచ్చుకున్నట్లుగా క్రియేట్ చేసి బయటకు వదిలారు. అది అంత పెద్ద ప్రొఫైల్ ఉన్న స్టార్స్ కదా వాళ్ళు, అలాంటి వాళ్ళ మీదే అలాంటివి చేస్తే చిన్న వాళ్ళు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆ ఆడపిల్లల్ని కానివ్వండి ఎలా అయినా బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అబ్బాయిలు. మేము ఒక కేసు చూసామండి, అరౌండ్ ఒక 2 years బ్యాక్ జరిగిన కేసు. మహబూబ్నగర్లో ఒక అమ్మాయి, సో ఆ అమ్మాయిని ఎవడో ప్రపోజ్ చేశాడు, ఇంటర్మీడియట్ అమ్మాయిని ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తే వాడు ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయిని వాట్సాప్ డీపీ తీసుకెళ్ళేసి డీప్ ఫేక్స్తో ఒక ఫేక్ వీడియో తయారు చేసి సో ఈ ఫొటోస్ వీడియోస్ పంపించి మార్ఫుడ్ వీడియోస్ని నువ్వు నాతో స్పెండ్ చేయకపోతే కనుక నేను వీటన్నిటిని పబ్లిక్ చేస్తానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. సో ఆ అమ్మాయి తట్టుకోలేక ఆల్మోస్ట్ ఇంటి దగ్గర చెప్పుకోగలిగే పరిస్థితి కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడతారు అది భయపడిపోయేసి సూసైడ్ చేసుకుంది. అంటే మీరు అన్నట్లు ఎంత దారుణంగా అంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ భారీ మొత్తంలో రాబోతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సీరియస్లీ చెప్పాలంటే కనుక చాలా చోట్ల దీని గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏంటి అంటారు. ఇంతకుముందు మనం అనుకున్నాం పోలీస్ దగ్గరికి వెళ్ళినా కూడా అది ఒరిజినల్ ఫేక్ అన్న విషయం అర్థమయ్యే స్కోప్ లేదు. సో దీనివల్ల సార్ మనం ఏంటంటే ఇంట్లో ఉన్న పిల్లలకు కానివ్వండి, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి, ఈ విషయం గురించి ప్రతి ఒక్కరితో కూడా మనం డిస్కస్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి సంబంధించి ఏదైనా వీడియోస్ వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పి పిల్లలు భయపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి ముందే ఇంటిమేట్ చేయడం చాలా మంచిది, చాలా అవసరం. మీరు భయపడొద్దు, మిమ్మల్ని ఎవరైనా బెదిరించినట్లయితే కనుక ఈ విషయాన్ని మాకు పేరెంట్స్కి చెప్పండి అని చెప్పేసి పేరెంట్స్ ఈ విషయంలో పిల్లలతో చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి. అంటే శ్వేత గారు ఒకటండి, ఇది అవగాహన పెంచడం ఒక ఎత్తు అయితే ఒకటే గుర్తు పెట్టుకోవాలి, పిల్లలకి ఎమోషనల్ బ్యాలెన్స్ పెంచడం చాలా అవసరం. ఎందుకంటే ఎవడో ముక్కు మొహం తెలియని ఎవడో ఒక వీడియో క్రియేట్ చేశాడు అని చెప్పేసి అని వాడికి చదువు లేదు, వాడికి యాటిట్యూడ్ లేదు, వాడి క్యారెక్టర్ లేదు, ఏదో సంథింగ్ ఏదో ఫోటో దొరికిందని క్రియేట్ చేశాడు అనుకుందాం. సో వాడి గురించి ఏదో సంథింగ్ ఎమోషనల్ డిస్టర్బ్ అయిపోయేసి సూసైడ్ చేసుకోవడం లేకపోతే డిప్రెస్ అవడం అంత అవసరం లేదు. నీ లైఫ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యూ హ్యావ్ కంప్లీట్గా కరేజియస్గా బతికే ఇది నీకు ఉందని చెప్పేసి పిల్లల్ని మోటివేట్ చేస్తున్న అవసరం ప్రతి పేరెంట్కి ఈరోజు ఉంది. లేకపోతే ఏంటంటే ఎవడో కూడా ఏదో క్రియేట్ చేస్తాడు, వీళ్ళకి తెలుసో తెలియక ప్యానిక్ అయిపోయేసి లేకపోతే ఎమోషనల్ అయిపోయేసి సో జీవితాన్ని ఇచ్చేసుకుంటే కనుక పేరెంట్స్ ఎంతోమంది పేరెంట్స్ నిజం కొన్నిసార్లు కాలేజీలకు వెళ్తే వాళ్ళ పేరెంట్స్ కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంటే కనుక వాళ్ళు పాపం కష్టపడి తినక అలాగా కాలేజీలకు పంపించి చదివిస్తూ ఉంటారు. ఎంత అల్లార ముద్దుగా చూసుకున్న పిల్లలు వీళ్ళ
వీళ్ళ మీద ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ వస్తే కనుక మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి చెప్పండి? డెఫినెట్గా సార్, అది ఏదో ఆ కాసేపు వాళ్ళ సంతోషం కోసం వీళ్ళు ఏదో క్రియేట్ చేస్తున్నారు, కానీ అవతల ఆ పిల్లల మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకున్న ఫ్యామిలీస్ ఏంటి, ముఖ్యంగా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనేది ఎవరు ఆలోచించట్లేదు. అంటే మీరు అన్నట్లుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేయడం చాలా అవసరం. శ్రీధర్ గారు, దీని గురించి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక డెమో మాకు ఏదైనా వీడియో చేసి ఇవ్వగలరా? తప్పకుండానండి, తప్పకుండా. నేను సిస్టంలో వచ్చేటప్పటికి దీనికి సంబంధించి ఒక ప్రాక్టికల్ డెమో ఇప్పుడు ఇస్తాను. ఓకే, ప్లీజ్ సార్. సో ఇక్కడ డీప్ ఫేక్స్ ఎలా చేస్తాను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఇది నాకు సంబంధించిన నా వీడియో. ఈ వీడియోకి మహేష్ బాబుకు సంబంధించిన డీప్ ఫేక్ చేయాలి అంటే నా ఫేస్ బదులు మహేష్ బాబు ఫేస్ రావాలంటే కనుక ఇక్కడ మనం చూడండి, షాపర్ మోడల్స్ అని చెప్పేసి రకరకాలు దీంట్లో సాఫ్ట్వేర్లు అవైలబుల్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని, ఉదాహరణకి క్లియర్ ఫేసెస్ అంటున్నాను, ఫైండ్ ఫేసెస్ అని కొట్టేసి నా ఫోటో వచ్చింది. దీని బదులుగా ఎవరిని చేంజ్ చేయాలి, మహేష్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు చూస్తే ఆల్మోస్ట్ ఫేస్ ఫీచర్స్ అంతా కూడా ఇక్కడ నేను 4 ఫొటోస్ని తీసుకొని 4 ఫొటోస్ యావరేజ్గా మహేష్ బాబు ఎలా ఉంటాడో సో దాన్ని నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. చూశారు కదా, ఆల్మోస్ట్ నియర్ బై ఫీచర్స్. ఇంకా చెప్పాలంటే కనుక ఇంకాస్త ఎడిషనల్గా సెట్టింగ్స్ అవి చేంజ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఈ యాజ్ ఇట్ ఈజ్ ఫేస్ అనేది వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. ఇప్పుడు చిన్న దాన్ని రికార్డ్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక మహేష్ బాబు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో మొత్తం 1 by 1 వాయిస్తో సహా వస్తుంది. అట్ ద సేమ్ టైం లిప్ మూమెంట్స్, ఐ మూమెంట్స్ ఇలాంటివంతా కూడా మనకి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా ఉందో అలా వస్తుంది. వాస్తవంగా మనం సెలెక్ట్ చేసుకునే మోడల్ని బట్టి అక్కడ మీకు హెడ్ అనేది కొద్దిగా అటు ఇటు మూవ్ అవుతున్నట్లు ఉంటుంది. ఈ హెడ్ మూమెంట్ కూడా తెలియకుండా దీంట్లో ఒక సపరేట్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ కొద్దిగా షింక్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది కూడా తెలియకుండా. ఎందుకంటే నా హెడ్కి మహేష్ బాబు హెడ్కి మధ్య డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అలా కనపడుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి నేను చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తే కనుక జస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది ఆ ఫీచర్స్ అంతా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. దీనిని స్టాప్ చేసి మోడల్స్ని చేంజ్ చేసుకుంటే మనకి ఇంకా రియలిస్టిక్గా లేదనుకుంటే కానీ ఇంకో టైప్లో మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా ట్రైనింగ్ మోడల్స్ అంటూ ఉంటాం. ఎంత న్యాచురల్గా కావాలి, ఎంత రెజల్యూషన్స్తో కావాలి, ఇవన్నీ పారామీటర్స్ అనేది దీంట్లో మనకి కనపడుతూ ఉంటాయి. 100% దీంట్లో సెట్టింగ్స్ని మనం కరెక్ట్గా కాన్ఫిగర్ చేసుకుంటే కనుక న్యాచురల్గా డీఫేక్ చేసుకోవడానికి సంబంధించి ఈ సాఫ్ట్వేర్ హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టూల్స్ ఈరోజు ఇంకాస్త హై క్వాలిటీ వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తే 256 బిట్లో వచ్చేలా కనపడుతుంది. ఇంకాస్త మనం హై క్వాలిటీగా ఫేస్ ఎన్హాన్సర్ అని చెప్పేసి అంటే ఫేస్ ఇంకాస్త హై రెజల్యూషన్ ఉండేలాగా 20408 GPN మోడల్ కూడా దీంట్లో ఉండటం మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఫేస్ క్వాలిటీ అనేది ఇంతకు ముందుకి ఇప్పుడు వచ్చేదానికి కూడా ఇంకాస్త బెటర్గా ఉండేలాగా ఇక్కడ నేను 2048 అనేది మార్చిన తర్వాత ఇంకాస్త న్యాచురల్గా ఇంకాస్త హై రెజల్యూషన్ రావడానికి ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే పూర్తి హై క్వాలిటీలో మనకి ఇమేజ్ అనేది తయారైపోయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డీప్ ఫేక్ అనేది ఎంత న్యాచురల్గా రాబోతుందంటే ఇలాంటి టూల్స్ కంప్యూటర్ మాత్రమే కాదు మొబైల్లో కూడా మనం యూజ్ చేసుకోవడానికి తగ్గట్లుగా వస్తూ ఉన్నాయి. చాలా టెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా మిస్యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డీప్ ఫేక్ వీడియోస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు. జనరల్గా సార్ ఈ టెక్నాలజీని ఇంతవరకు మనం క్రియేట్ చేసాము, దీన్ని చాలా బాగా యూజ్ చేస్తున్నాము, అంతా బాగానే ఉంది. కొన్ని ఎథికల్ వాల్యూస్ అనుకోండి, లేకపోతే కొన్ని టెక్నాలజీ డెవలప్మెంట్స్ అనుకోండి, ఇలాంటివి కాస్త తగ్గించడానికి అసలు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? స్కోప్ లేదండి. ఎందుకు స్కోప్ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మనిషి జీవన విధానాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పేసి అన్న దాని మీద. సో ఆల్మోస్ట్ పెద్ద కంపెనీస్ అంతా గూగుల్ కావచ్చు, లేకపోతే చాట్ జీపీటీ, వీళ్ళంతా కూడా ఎలాన్ మస్క్ వీళ్ళంతా ఆ మంచి ఒక కన్సార్టియంగా జాయిన్ అయ్యారు. అయ్యేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మనిషికి సంబంధించి ఏ వలన ఉద్యోగాలు పోయే అవకాశం ఏముంది, అలాగే మనిషికి సంబంధించి ఈ టైప్ ఆఫ్ పరువు ప్రతిష్టలకు సంబంధించి కానీ వాళ్ళని బ్యాడ్గా క్రియేట్ చేసే కంటెంట్ని ఎలా అడ్డుకోవాలి, వీటన్నిటి మీద వాళ్ళు చర్చలు జరిపారు. సో ఎలా ఉంటుందంటే ప్రతి కంపెనీ కూడా మనమంతా కలిసి వర్క్ చేద్దామని వీళ్ళు కూర్చున్న తర్వాత అంత ప్రొడక్టివ్ అవుట్పుట్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఏ కంపెనీకి ఆ కంపెనీ
మళ్ళీ పవర్ఫుల్ టూల్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు గూగుల్లోనే తీసుకుంది. గూగుల్ వచ్చేటప్పటికి గూగుల్లో విష్కు ఇలాంటి కొన్ని టూల్స్లో మనం చూస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి సంబంధించిన ఒక 2 ఫొటోస్ అప్లోడ్ చేసి ఒక చిన్న ప్రాంప్ట్, అంటే వీళ్ళిద్దరూ బీచ్లో రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు, ఒకళ్ళొకళ్ళు లిప్ కిస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే కనుక అది యాజ్ ఇట్ ఈజ్గా నిజంగా ఈ ఇద్దరు వ్యక్తులు బీచ్లో ఉన్నట్లుగానే ఫొటోస్ క్రియేట్ చేయగలుగుతుంది. అంటే గూగుల్ కన్సార్టియంలో ఉన్న గూగుల్లే, అంటే మనమంతా కలిసి వర్క్ చేద్దాం ఉన్న గూగుల్లే తాను ఇలాంటి టూల్ని తయారు చేసింది. అంటే ఇక్కడ క్యాపిటలిస్టిక్ సొసైటీలో ఎవరి ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వీటిని అడ్డుకోవటం అనేది సాధ్యపడదు. 100% మనమే ఒక యూజర్గా వచ్చేటప్పటికి ఇలాంటివి వస్తే మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండటం తప్పించేసి అడ్డుకోవడానికి గవర్నమెంట్ పాలసీస్ లేవు. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు భద్రతా మండలి కావచ్చు, ఐక్యరాజ్య సమితిలో ఇవంతా కలిసేసి ఒక హ్యూమన్ ప్రైవసీకి సెక్యూరిటీకి ఏమి ఇబ్బంది కలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అన్నదే పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ఒక పాలసీ మేకింగ్ తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అన్ని సంస్థలు వీటిని ఫాలో అవ్వాలి, స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. బియాండ్ దట్ ఏదన్నా క్రియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా భారీ ఫైన్స్ ఉంటాయి అని చెప్పేసి అని ఒక పాలసీ మేకింగ్ వస్తే తప్పించి వీటిని అడ్డుకోవడం సాధ్యపడదు. అందుకేనేమో సార్ ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో చూస్తే పెద్ద పెద్ద హీరోస్ కూడా ఆ హీరోయిన్తో జనరల్గా ఒక మూవీ చేస్తే వాళ్ళిద్దరూ కూడా ఆ మూవీలో అసలు ఆ సీన్ లేకపోయినా అక్కడ ఏదో ఒక రొమాంటిక్ సీన్ క్రియేట్ చేయడం, లేకపోతే వాళ్ళిద్దరు ఒక బీచ్ దగ్గర ఉండి ఒకళ్ళు తలపెట్టుకొని పడుకున్నట్లు ఈ సీన్స్ అన్ని చూసినప్పుడు ఈ మూవీలో ఈ సీన్ లేదు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం కొంతమంది కలిసి వర్క్ చేయని ఆర్టిస్టులు కూడా కలిపి కొన్ని ఇమేజెస్ చూడడం, ఇవన్నీ చూసినప్పుడు ఏఐ బాగున్న ఇమేజెస్ నీట్గా ఉన్నాయి అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ మధ్యన కొన్ని రొమాంటిక్ సీన్స్ చూపించినప్పుడు అర్రే ఇది కొంచెం ప్రాబ్లం కదా, ఎంత సెలబ్రిటీస్ అయినా వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఇలాంటివి చూసినప్పుడు అర్థం చేసుకోవడం ఒక రకం, అపార్థం చేసుకుంటే జీవితాలు నాశనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒకటండి, వన్స్ కామన్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో వచ్చి కొద్దిగా పెయిన్ఫుల్గా ఉంటుంది. వన్స్ కామన్ అయ్యి ఇవన్నీ కామన్ అనుకున్న తర్వాత ఇప్పుడు రెస్పాండ్ అయిన ఈ సెలబ్రిటీసే ఇప్పుడు ఐశ్వర్య ఆ మధ్య నన్ను నా ఫొటోస్ని అభ్యంతరకరంగా వాడుతున్నారని కోర్టుకి వెళ్ళింది. సో ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళారు. ఇట్లా అందరూ కూడా స్టార్టింగ్లో రెస్పాండ్ అవుతారని మెల్లమెల్ల కంటెంట్ విపరీతంగా పెరిగిపోతుంది. వీ కాంట్ కంట్రోల్ అనే స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కామన్లో నడుస్తూ ఉంటాయి అని చెప్పేసి వదిలేసేస్తారు. ఇంకో థింగ్ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, సరే సెలబ్రిటీ సంగతి పక్కన పెట్టండి, ప్రాక్టికల్గా ఈ మధ్య ఏఐ వలన సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అది కాకుండా కొంతమంది ఏంటంటే సంథింగ్ నేను ఆస్ట్రోనాట్గా నేను ఆకాశంలోకి వెళ్ళాను, లేకపోతే రకరకాలుగా దే ఆర్ క్రియేటింగ్ రకరకాల ఫొటోస్. సో ఇప్పుడు నేను సింగపూర్ వెళ్ళినట్లు, నేను రకరకాలు వెళ్ళినట్లు ఇదే ఏఐతో క్రియేట్ చేస్తున్నారు. నిజంగా ఏఐ వలన వస్తున్న అతిపెద్ద నష్టం ఏంటంటే ఇంకొక ఆస్పెక్ట్లో, ఎప్పుడైతే మనం ఒక దగ్గరికి సింగపూర్ ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి అచీవ్ చేసినప్పుడు నిజంగా పొందే సంతోషానికి ఏఐతో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను సాటిస్ఫై అయిపోతే కనుక ఇంకా ఒరిజినల్గా సాధించాలనే తపన కూడా పోతుంది. అది నిజం సార్. ఏంటి సార్, ఏదైనా మనకు అర్థం కాకపోతే ఏఐలోకి వెళ్ళిపోయి ఏదైనా మాట్లాడేసి అక్కడ నుంచి ఏమైనా క్వశ్చన్స్ తీసుకుంటే అసలు మన బ్రెయిన్ ఉపయోగించే అవసరం లేకుండా ఉంది. సో సొంత నాలెడ్జ్ లేనప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఎక్కడ నుంచి వస్తుంది? సొంత నాలెడ్జ్ లేదు, సొంతంగా మనం ఏదన్నా సంథింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఏంటి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొద్దిగా మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారు, 1-2 సంవత్సరాలు డబ్బులు కూడా పెట్టుకొని ఇప్పుడు వీలున్నప్పుడు ఏ సింగపూర్ ఇంకో దగ్గరికి వెళ్ళాలి అని ట్రిప్లు ప్లాన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఏఐ వచ్చిన తర్వాత ఫోటోలు తయారు చేసుకుంటున్నారు. దుబాయ్లో రకరకాల ప్లేసెస్లో ఉన్నట్లుగా ఫోటోలు తయారు చేస్తున్నారు. చేసిన తర్వాత ఆటోమేటిక్గా అసలు దుబాయ్ సింగపూర్ వెళ్ళాలన్న ఆలోచన కలగదు. ఎందుకు కలగదు అంటే కనుక, అంటే మోటివేషన్ ఆఫ్ లివింగ్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ పోతుంది. అక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది సార్, ఒక మోడల్ని ఫోటో తీస్తే ఆ మోడల్ ఉన్న దానికంటే కూడా ఇంకా అందంగా కనిపించడానికి ఇప్పుడు ఏమైంది, మీరు న్యాచురల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా కూడా ఏఐ చూపించిందేమో చాలా కలర్ఫుల్ గాను చాలా గ్లోరియంట్ గా కనపడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా సీనరీస్ ఏమున్నారో వెళ్ళారనుకోండి, ఆ కొండలు ఏఐలో కనపడినంత అద్భుతంగా బ్యూటిఫుల్ గా అక్కడ కనపడవు. కనపడంగానే బాగలేదని చెప్పేసి వచ్చేస్తా ఉంటారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్ ని స్పాయిల్ చేస్తుంది. న్యాచురల్ గా ఉండే బ్యూటీని, అక్కడ ఉండే ప్రకృతి అందాన్ని పక్కన పెట్టేసి ఆర్టిఫిషియల్ కలర్స్ ని తీసుకొచ్చి అబ్బాయి ఎంత బాగుందని ఫీలింగ్ తీసుకొచ్చి ఆ ఎంత బాగుందే దాని వల్ల ఏమైందంటే న్యాచురల్ గా బయట కనబడే దాన్ని ఎంజాయ్ చేయడం మానేసాం. రైట్.
సార్ దీనివల్ల ఇప్పుడు ముందు ముందు జాబ్స్ కూడా చాలా ప్రాబ్లంలో పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రొఫెషనే తీసుకుందాము. ఒక యాంకర్ కూడా ఇలా డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడడం వేరు, కానీ ముందు ముందు ఏంటంటే ఒక ఏఐలో ఒక మనిషిని క్రియేట్ చేసేసి శ్రీధర్ నల్లమోతు గారు అని చెప్పేసి ఎవరో ఒక అమ్మాయిని పెట్టేసి మిమ్మల్ని క్వశ్చనింగ్ అడిగించవచ్చు. దానివల్ల ఏంటంటే టైం తగ్గుతుంది, శాలరీస్ ప్రాబ్లం ఉండదు, ఎన్ని ఉంటాయి. కంపెనీస్ ఈ వేలో కూడా ఆలోచించవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళకైతే చెప్పనే అవసరం లేదు. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రిస్క్ ఉంది అని కూడా అనుకోవచ్చా? ఉంది, కానీ ఒకటండి, ఎంత రిస్క్ ఉన్నా కూడా ఈ రిస్క్లో మీరు యాజ్ యాంకర్గా మీ ఇంపార్టెన్స్, నేను ఒక ప్రొఫెషనల్గా నా ఇంపార్టెన్స్ అనేది నేను పెంచుకోగలిగితే, ఎలా ఇంపార్టెన్స్ పెంచుకోగలుగుతాను, నా మాట తీరులో వచ్చేటప్పటికి, నా నాలెడ్జ్లో వచ్చేటప్పటికే ఉండే ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. ప్రతి మనిషికి కూడా దే హ్యావ్ ది యూనిక్ స్టైల్ ఉంటుంది. ఆ యూనిక్ స్టైల్ని మీరు పెంచుకోగలిగితే కనుక, ఇప్పుడు మీరు రోబోటిక్గా ఎవరో సంథింగ్ ఏ యాంకర్ వచ్చేటప్పటికి శ్రీధర్ నల్లమూత గారు అని చెప్పేసి అడిగేదానికి, మీరు న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్తో ఆ టైంలో మాట్లాడేటప్పుడు మీ ఫేస్లో, బాడీ లాంగ్వేజ్లో వచ్చే అన్ని రకాల చేంజ్కి ఏఐ మోడల్కి అసలు ఏమాత్రం పొంతన ఉండదండి. సో అసలు న్యాచురల్గా ఉండదు, ఒక టైప్ ఆఫ్ రోబోటిక్గా ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఏఐ వస్తుంది ఉద్యోగాలు పోతాయనే దానికన్నా కానీ యాంకరింగ్ కావచ్చు, లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు. స్క్రిప్ట్ రైటింగ్ కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. స్క్రిప్ట్ వై కాంట్ యూ రైట్ అంటే, ఎప్పటికైతే ఇంకాస్త క్రియేటివ్గా ఏఐ కంటే అద్భుతంగా రాయగలిగే సత్తా నాకు ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఏఐ నన్ను ఏం చేయగలుగుతుంది? కొన్ని ఏఐ వల్ల కూడా కానీ మనుషుల వల్ల సాధ్యపడుతుంది కదా. కాంటెక్స్ట్ అర్థం చేసుకొని ఆ కాంటెక్స్ట్ తగ్గట్లుగా పదజాలము, లాంగ్వేజ్ ప్లస్ ఎక్స్ప్రెషన్, స్టైల్ ఇవన్నీ కూడా నేను ఒక హ్యూమన్ బీయింగ్ నాకుండే అండర్స్టాండింగ్ వేరు. ఏఐ ఏంటి, ఇన్ని రకాలు నాకు ఎలా కావాలని ఒక 10 లైన్లు 20 లైన్లు 1 లైన్ ప్రాంప్ట్ ఇస్తేనే అది చేయగలిగింది. అప్పుడు నేనేమనుకుంటాను, ఈ 10 లైన్లు టైప్ చేసే బదులు నేను సొంతంగా ఆలోచిస్తే బెటర్ కదా అనుకుంటా. నైస్. అండ్ వాట్ అబౌట్ సాఫ్ట్వేర్ శ్రీధర్ గారు? సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా ఆల్మోస్ట్ లాజికల్ థింకింగ్ ఇలాంటివన్నీ పోతాయండి. అంటే ప్రోగ్రామింగ్ ఇలాంటివంతా ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ కంపెనీస్లో. జాబ్స్ పోతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని ఏ సర్టిఫికేషన్ ఏ సర్టిఫికేషన్ చేయాల్సిందే, ఏ అడాప్ట్ చేసుకోవాల్సింది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. కాకపోతే అక్కడ కూడా ఒక 30 to 40% రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ప్రతి డొమైన్ కూడా, ప్రతి రంగము కూడా ఒక చేంజ్ చూస్తూ ఉంటుంది. 2000 సంవత్సరంలో మెయిన్ ఫ్రేమ్స్ తర్వాత, అట్ ద సేమ్ టైం Y2K ప్రాబ్లం తర్వాత ఇంకా టెక్నాలజీ అయిపోయింది, టెక్నాలజీ చూడాల్సిన చూసేసాం అనుకున్నారు. ఇప్పుడు 25 years బ్యాక్ అనుకుంటే, ఆ తర్వాత మళ్ళా పాత చేంజ్ అయింది. తర్వాత మొబైల్స్ వచ్చినాయి, రకరకాల వెబ్లో ఎన్నో రకాలు ఇవి వచ్చినాయి, ఇప్పుడు ఏఐ వచ్చింది. అంటే ఏమైంది, కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఫినిష్ అని చెప్పేసి అనుకున్న టెక్నాలజీ డొమైన్ అంతా కూడా ఈరోజు కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. సేమ్ ఏఐ కూడా అంతే, ఏఐ వచ్చింది ఇంకా అయిపోయింది లైఫ్ అనుకుంటాం. సో అదేంటి, ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ ఎనర్జీ ఫామ్ అంతే. చాలా చాలా డిఫరెంట్ అండి. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక మనిషి న్యాచురల్గా లైఫ్ని లీడ్ చేసే విధానమే పోతుంది. రెండో థింగ్ ఏంటంటే, ఏఐ ఇంకాస్త పూర్తిగా మన లైఫ్లోకి వచ్చిన తర్వాత మనుషులు మాట్లాడుకోవటం ఉండదు. సింప్లీ చెప్పాలంటే కనుక మాట్లాడటానికి బ్రెయిన్లో న్యూరల్ నెట్వర్క్స్లో ఈ ఆలోచన పుట్టుకురాదు. కూర్చొని ఎవరి ఫోన్ ఆడు చూసుకుంటారు. ఫోన్లు కూడా ఫోన్లు ఇంకా ఉండవు, మర్చిపోయా, ఫోన్లు ఇంకా ఉండవండి. సింప్లీ చెప్పాలంటే కనుక మన ఐవేర్స్ ఉంటాయి చూసారా, ఐవేర్లోనే మొత్తం ఆ రియల్ టైంలో కనపడతా ఉంటాయి. కళ్ళజోడు పెట్టుకుంటాము, కళ్ళజోడులోనే మనకి ఫేస్బుక్ కనపడేది, ఎవ్రీథింగ్ అంతా కూడా అక్కడే మనం బ్రౌజ్ చేస్తూ ఉంటాము. మన థాట్స్కి తగ్గట్లుగా ఇప్పుడు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ వచ్చింది అనుకోండి, మన థాట్స్ మనం ఏం ఆలోచిస్తూ ఉంటామో ఆలోచనకు తగ్గట్లుగా ఏమి టైప్ చేసిన పనిలా, కీప్యాడ్ ఓపెన్ చేసి ఫేస్బుక్ లేకపోతే ఏదో టైప్ చేసిన పనిలా ఎలా వస్తుందంటే కనుక, నేను లోపల అనుకుంటే నేను ప్రెజెంట్ టీవీ షూటింగ్లో ఉన్నానని నేను ఒక ఆలోచన వస్తుంది. సో పోస్ట్ అని కొడతా, ఫేస్బుక్ ఓపెన్ అయిపోయి అదే టైప్ అయిపోయి అదే పోస్ట్ అయిపోతుంది. దేవుడా, మీరు చెప్తుంటే భయం వేస్తుంది సార్. ఇలాంటివన్నీ వినటానికి అబ్బా కొత్తగా ఉంది అని అప్పుడెప్పుడో ఆదిత్య 369 సినిమాలో చూసినప్పుడు భలే ఉంది, ఈ టెక్నాలజీస్ అన్నీ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చిన్నప్పుడు అనిపించేది. కానీ ఇప్పుడు పెరుగుతున్న ఈ టెక్నాలజీని చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది. ఆదిత్య 369 సినిమా చూసిన టైంలో ఇంట్లో చక్కగా, మా ఇంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు, బయట కూర్చుని పెట్టి మా అమ్మ అన్నం తినిపిస్తూ ఉండేది నవారు మంచం మీద. అసలు ఆ డేస్ అని గుర్తు తెచ్చుకుంటుంటే ఇప్పుడు ఎంత బాగుంది. ఇప్పుడు మీకు ఇంకా చాలా దారుణం, అంటే నిజంగా ఒక ఫన్నీగా రాబోయే జరిగేది చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు
కొన్ని బయోసెన్సార్స్ ఉంటాయి. బయోసెన్సార్ అంటే ఇక్కడ ఏదో సంథింగ్ పైన సర్ఫేస్ మీద కానీ లోపల కానీ ఇంప్లాంట్ చేసుకుంటాం. సో ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత అది అనలైజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలైజ్ చేసుకుంటూ బాడీలో హైడ్రేషన్ ఎలా ఉంది, పొద్దున్న నుంచి నీళ్ళు సరిగా తాగామా అదే ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ బాటిల్ ఉందనుకోండి, సో ఈరోజు హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది కూడా వస్తూ ఉన్నాయి. హ్యూమనాయిడ్ రోబోట్ ఏం చేసింది, సడన్గా హైడ్రేషన్ తక్కువ ఉన్నట్టు దానికి వెళ్ళిద్ది మెసేజ్, వెళ్ళంగా అలా తీసుకొచ్చేసి గ్లాస్ని అలాగే సిప్ని తీసుకొచ్చి నా నోటి దగ్గర పెట్టేసింది, ఆటోమేటిక్ తాగుతాం. సో ఆ కండిషన్ అనేది చాలా థింగ్స్ అండి. మనం తీసుకుంటామా లేకపోతే అది కూడా మీకు ఆటోమేటిక్ ఏంటంటే ఈ ఎయిర్కి సంబంధించేసి ఆ బ్రీతింగ్ ఎంతంత క్వాంటిటీ, ఇప్పుడు మనం రెగ్యులేటెడ్ ఇవంతా కూడా టెంపరేచర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ రెగ్యులేటెడ్గా ఎంత క్వాంటిటీ ఆఫ్ ఇది రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, సో ఎక్కువ ఆక్సిజన్ అక్కడ ప్రొవైడ్ అయ్యేలాగా చేయటము, ఇలాగ మనిషికి ఏం కావాలో అన్నీ మనిషి ఏం చేయాల్సిన పని లేకుండా అది చేస్తుంది. మనిషి ఏమీ చేయకపోవటం వలన మనిషి చచ్చిపోతాడు. కాదు సార్, ఇంకెందుకు భూమి మీద బతకడం, ఏ గ్రహాల్లో పట్టుకొని బయటకు పోతే పోయింది. అసలు నిజంగా సార్ టెక్నాలజీ అనేది నిజంగానే మీరు అన్నట్లుగా 2025కే ఈ రకంగా ఉంది అంటే 2065 వచ్చేసరికి నిజంగానే కిడ్స్ కూడా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా మీరు చెప్పిన వాటితో ఇలానే బ్రతకాల్సి వస్తుంది ఏమోనని. అంతే, ఇక్కడ బేసికల్గా ఏంటంటే మనిషికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నం పప్పు కూర ఇది కూడా ఉండదు అనుకుంటారు, టాబ్లెట్స్ తీసుకొని బ్రతికేస్తారు. ఇంతకు ముందు మనం చూస్తే శ్వేత గారు కనీసం మనిషికి సగటున ఆటవిక సమాజంలో 7 కిలోమీటర్లు నడిచేవాడు ఆహారం కోసం. ఆ తర్వాత మెల్లగా వచ్చేటప్పటికి మన నడవటం అన్ని తగ్గిపోయింది. మెల్లమెల్లగా వచ్చేటప్పటికి కనీసం పొలాలు చేసేటప్పుడు ఎంతో కొంత తిరిగేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పోయింది. పొద్దున్నే సాయంత్రం ఇట్లానే కూర్చొని వర్క్ చేస్తున్నాము, కదలిక లేదు, అయిపోయింది. సో మూమెంట్ లేదు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఏది బాడీలో. ఆ తర్వాత మెల్లగా ఫిజికల్ యాక్టివిటీ ఎలా తగ్గింది, మెంటల్ యాక్టివిటీ కూడా తగ్గుతుంది. మెంటల్ యాక్టివిటీ ఎలా తగ్గుతుంది, ఇందాక నేను చెప్పినట్లుగా ఫేస్బుక్ మనం కష్టపడి టైప్ చేసి ఓపెన్ చేస్తాం పెద్దలేదు, సో ఆటోమేటిక్గా బ్రెయిన్ ని ప్రాసెస్ చేయబడేసి వస్తుంది. అంటే ఫిజికల్ అండ్ ఒక మనిషి హ్యూమన్ బీయింగ్ ఇవ్వబడిన గిఫ్ట్ గా మనం చెప్పబడి మెంటల్ యాక్టివిటీ పోయాక మనిషి జీవోత్సవం లాగా అలా పడి ఉంటాడు. సో ఎందుకు బతుకుతున్నాను అప్పుడు అర్థం కాదు. బతకడానికి రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఏ అంతా పక్కన పెట్టేసి వెనక్కి వెళ్దామంటే కనుక అందరూ దాంట్లో ఇరుక్కుపోయి ఉంటారు. సో కాసేపు నాతో మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళని ఇల్లు అడిగాడు అనుకోండి, లేదు మాకేం మాట్లాడాలో మాకు మాటలు పుట్టుకు రావట్లేదు అన్నట్లుగా వాళ్ళు జస్ట్ ఏంటంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేకుండా, ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు వస్తాయి, మనం ఎప్పుడు మాట్లాడుకుంటే ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. నేను రోబోటిక్గా కూర్చున్నా, సో వాళ్ళు రోబోటిక్గా కూర్చున్నారు. మెల్లగా ఏంటంటే ఇద్దరికి ఏం మాట్లాడుకోవాలో అర్థం కాక జస్ట్ అలా పడి ఉంటారు. శ్రీధర్ గారు ప్రోగ్రామ్ ఇవ్వండి సార్ అని మీ దగ్గరకు వస్తే మీరు భయపెట్టి పంపిస్తున్నారు సార్ మమ్మల్ని. నిజానికి శ్రీధర్ గారు మీరు అంది 100% నిజం. టెక్నాలజీ అనేది డెవలప్ అవుతున్న ఈ కాలంలో టెక్నాలజీ వల్ల ముందు వచ్చే మార్పులతో పాటు ముందు వచ్చే ప్రమాదాల గురించి కూడా మీరు చెప్తున్నారు చూసారా. అదేంటంటే ఒకందుకు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉన్నా కానీ దాంట్లో డీప్గా వెళ్ళే కొద్దీ నిజం చెప్పాలంటే ఒక రకంగా భయం కూడా పానిక్ అవ్వాల్సిందే. అంటే తర్వాత మన నెక్స్ట్ జనరేషన్స్ పరిస్థితి ఏంటి, ఇప్పుడే ఇది ఇలా ఉంటే అని. అండ్ మీరు అన్నట్లుగా సెలబ్రిటీస్ కూడా ఒక టైంలో వాళ్ళ మీద ఏదైనా రూమర్స్ వస్తే మొదట్లో రియాక్ట్ అయ్యి రూమర్స్ అనేది మా మీద చాలా కామన్ అని వదిలేసినట్లు ఇప్పుడు ఏ ఇమేజెస్ వీడియోస్ని కూడా అలాగే వదిలేసే పరిస్థితి వచ్చేలా ఉంది. ముందు వాళ్ళ గురించి ఎలాంటి ఇమేజెస్ వచ్చినా కానీ ఇవన్నీ చాలా కామన్. ఒకప్పుడు స్వాతి ఇలాంటి పుస్తకాల్లో ఏదన్నా కార్నర్లో ఒక చిన్న ఇది ఫలానా వాళ్ళు ఫలానా హీరోయిన్ ఇలా అని చెప్పేసి వస్తే కనుక వాటి మీద కేసులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి స్వాతి వీక్లీకి వాటిలో ఎక్కడో బాక్స్ ఐటమ్స్ లేదు, ఎవరో ఊరికి రాస్తారు, అక్కడ నుండి ఎవరో రాస్తే దాని మీద కూడా కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది కాస్త ఇప్పుడు ఇంటర్నెట్లో ఎన్నో వెబ్సైట్స్లో గాసిప్స్ రోమోస్ అన్ని రకాలుగా కూడా ఉన్నా కూడా ఏం పట్టించుకునే పరిస్థితి. అదే సార్, అంటే అసలు ఎవరు వెబ్సైట్లో ఎవరు రాశారో తెలియదు, ఎవరు ఆ పోస్ట్ చేశారో తెలియదు. అదే పోస్ట్లోకి వెళ్ళి ఆ ఐడిలోకి వెళ్ళి చూస్తే ఐడి బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు అనిపిస్తూ ఉంది, ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా కానీ ఎన్ని డబ్బులున్నా కానీ కొంతమంది దొంగల్ని పట్టుకోవడం చాలా కష్టం. బట్ రియల్లీ శ్రీధర్ గారు ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్ మాకు ఇది. సో చూద్దాము ఈ ఏఐతో మనం ఎంతకాలం కలిసి సహజీవనం చేస్తాము అని చెప్పి. అయితే శ్రీధర్ గారు కొన్ని విపత్కర పరిస్థితుల నుంచి కొన్నిటిని మనం వదిలేయడం జరుగుతూ ఉంటుంది. ఏఐని కూడా ఇలానే దీనివల్ల ఇంత ప్రమాదం పొంచి ఉందని ఆల్రెడీ తెలుస్తున్నప్పుడు దీన్ని బ్యాన్ చేసే ఛాన్సెస్ ఏమైనా స్కోప్ లేదండి. బ్యాన్ చేసే ఛాన్సెస్ ఏమీ లేవు. ఎందుకంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనదే సోషలిస్టిక్ కమ్యూనిస్టిక్ సొసైటీస్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో ఏ టైప్ ఆఫ్ సొసైటీస్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని ఒకదాన్ని ఇన్వైట్ చేయాలో ఇంకొక దాన్ని ఇచ్చేయాలంటూ ఉంటుంది. ఇప్పుడు
ఇప్పుడు క్యాపిటలిస్టిక్ సొసైటీలో ఇప్పుడు మనం ఉన్నది క్యాపిటలిస్టిక్ సొసైటీస్. అంతర్జాతీయంగా వేరే దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడం, లేకపోతే ఎవరికి ఆర్థికంగా బాగా డబ్బులు వస్తున్నాయో కంపెనీలకి అంతా కూడా ఇది నడుస్తుంది. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఏఐ ద్వారా ఒక 100 మంది చేసే పనిని 10 మంది చేస్తేనే సరిపోయిద్ది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారుని నేనేమనుకుంటాను, పోతే పోనీ నాకు 90 మంది నాకు పెద్ద అవసరం లేదు, 10 మందితో పని జరుగుతుంది కదా. సో కాస్ట్ కటింగ్ జరుగుతుంది. కాస్ట్ కటింగ్ జరిగినప్పుడు నాకు లాభాలు వస్తున్నాయి. లాభాలు వస్తూ ఉన్నప్పుడు ఇది నాకు ఏదో నష్టంగా, ఎవరికి నష్టం చేకూరుస్తుంది, సమాజానికి నష్టం చేకూరుస్తుంది. కానీ యాజ్ ఎ క్యాపిటలిస్ట్గా నాకు వచ్చేటప్పుడు లాభమే కదా చేకూరుస్తుంది. సో మీరు అన్నట్లు సమాజానికి నష్టమో లేకపోతే కనుక డీఫేక్ట్స్ వస్తున్నాయి ఇంకోటి ఇవన్నీ ఆలోచించే పరిస్థితులు ఎవరు లేదు. ఏ వలన చాలా వరకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కంటెంట్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా మాకు లాభాలు వస్తున్నాయి కాబట్టి ఇది కావాల్సిందే అని చెప్పేసి ప్రపంచంలో అందరూ అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు దీన్ని ఇంకెవరు బ్యాన్ చేస్తారు? సో దీన్ని మనం వెల్కమ్ చేయాల్సిందే, 100% వెల్కమ్ చేయాల్సిందే. అంటే దీంతో కలిపి మనం బ్రతకాల్సిందే ఎంతకాలమైనా కానీ. సో నెక్స్ట్ కరోనాతో సహజీవనం చేసినట్లుగా దీంతో కూడా సహజీవనం చేయాలి. చూద్దాము ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా అవుతాయి, వాళ్ళు దీనివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని. కాకపోతే ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ డీప్ ఫేక్ వీడియోస్ గురించి కానివ్వండి, లేకపోతే కొన్ని రకమైన ఇమేజెస్ గురించి కానీ పిల్లల్ని భయపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మంది. ఎనీవేస్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.